హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడూ ఓట్స్తో ఒకేలా కాకుండా ఈరోజు నేను చెప్పే విధంగా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా రోల్డ్ ఓట్స్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 5 minutes నానబెట్టుకోవాలి అండి. 5 minutes తర్వాత ఎలా మెత్తగా అయినాయో, సో ఇప్పుడు దీనిలోకి కొన్ని క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇవన్నీ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకుని మూత పెట్టేసి 10 minutes పక్కన పెట్టుకుని 10 minutes తర్వాత ఒక గుడ్డు పగలు కట్టుకుని దీంట్లో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఊతప్పల కింద వేసుకోవాలండి. వీటిని కొంచెం పలచగా అయితే వేసుకోవాలండి, థిక్గా అయితే వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, 5 minutes తర్వాత చూడండి ప్యాన్ నుంచి ఎలా సెపరేట్ అయిందో. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకుని ఇంకోవైపు కూడా కుక్ చేసుకోవాలి. మరోవైపు కూడా కుక్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. వీటిని నైట్ డిన్నర్గా, మార్నింగ్ టిఫిన్గా అయితే కూడా తినొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే అసలు ఓట్స్ తినలేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే ఈ ఓట్స్ ఊతప్పాలను అయితే తింటారండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వీడియో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.